రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడిని నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తి ఈరోజు శాంతియుతంగా ఈరోజు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఆ బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ వారవలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు రాళ్ల దాడిని చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే, కార్యకర్తలే కాదు, ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అవ్వాతాతలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా ఆయన నా వలన మంచి జరిగితే మరలా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన ప్రతి యాత్ర చేస్తూ ఉంటే గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వాళ్ళ తనయుడు లోకేష్ అవ్వచ్చు, మిగిలిన పార్టీల నాయకులు అవ్వచ్చు, అందరూ కలిపి అందరూ కూడా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తారో చెప్పకుండా వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తప్పకుండా ఇబ్బంది పెడతాం, రాళ్ళలో కొట్టిస్తాం అని రకరకాల వ్యాఖ్యలతో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టండి అన్న పిలుపు మేరకు ఈరోజు కొంతమంది పచ్చ మోకలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయినా సరే మా నాయకుడు మాకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సమన్వయంతో ఉండండి, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి అవ్వ తాత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన సంఘటన చూసి ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు మా మనవడి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఈరోజు ప్రతి అవ్వాతాత కూడా ఆరా తీస్తూ ఉన్నాడు. ఈరోజు లోకేష్ కానీ, ఈరోజు మన చంద్రబాబు నాయుడు కానీ, మిగిలిన తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నట్టు ఆదరణ ఓరలేక, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు మేమంతా సిద్ధమనే యాత్రకి ప్రజలందరూ కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా జరిగి పాల్గొంటుంటే ఒక పక్కన కూటమి నాయకులు, అలాగే సినిమా యాక్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి సభలకి జనం లేక ఈరోజు ఓర్వలేక ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని ఈరోజు కొన్ని పచ్చమూకలను ఈరోజు పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది మాయని మచ్చ. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతూ ఉన్నాం, తప్పకుండా మీరు దీని మీద చర్య తీసుకుని దోషులను శిక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వాళ్ళని, దోషులను తొందరగా శిక్షించాలని కోరుకుంటూ, అలాగే తెలుగుదేశం నాయకులకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమెవరం కూడా గాజులు తొడుక్కోలేదు. తప్పకుండా మా నాయకుడు ఆదేశాల మేరకు మేమందరం కూడా సమయంతో వ్యవహరిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు మే 13 నుండి, మే 13ని మా పెద్దాపురం నియోజకవర్గం కదా అన్ని నియోజకవర్గాల్లో కూడా మీకు గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.